ఫేక్ ప్రచారాలు. ఆ మార్గాన్ని భరత్ అనే ఒక రీల్ స్టార్ ఉన్నాడు రాజమండ్రిలో. ఆడి జీబును ఆడే అంటిపెట్టుకుంటాడు, ఆడే తగలబెట్టుకుంటాడు. అది టీడీపీ తగలబెట్టిందని మా మీద వేస్తాడు. మరొక చోట తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల మీద దాడి జరుగుతుంది. మా తెలుగుదేశం జనసేన వాళ్ళం మేము మా ప్రభుత్వం వచ్చిందని అక్కడ లెటర్ తీస్తారు. కానీ ఎంక్వైరీ చేసి డాగ్ స్క్వాడ్ వెళ్తే ఆ క్లూస్ అన్నీ లాగితే వైసీపీ సర్పంచ్ అరెస్ట్ అవుతాడు. అక్కడ 2 సార్లు జరిగింది ఇదే పరిస్థితి. అంటే ప్రభుత్వానికి బ్యాడ్ చేయడానికి, కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయడానికి వీళ్ళే చిన్నపిల్లలు తినే ఆహారంలో కూడా విషం కలిపేసినా మనం ఆశ్చర్యపోకర్లే. ఎందుకంటే వీళ్ళ దగ్గరున్న ప్రచారమే తప్పుడు ప్రచారం. ఆ ఫేక్ ప్రచారంతోనే వీళ్ళు ఒక్కసారి నెగ్గారు, రెండోసారికి వీళ్ళు సమాధి అయిపోయారు. ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు ఈ వైసీపీలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఒక డీజీ స్థాయి ఉద్యోగి మీద, పోలీస్ అధికారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పడింది 307. ఒక ఎస్పీ స్థాయి అధికారి, డీజీ స్థాయి అధికారి అంటే పివి సునీల్ కుమార్, ఎస్పీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు గారు 307, జగన్మోహన్ రెడ్డి గారి మీద 307. అంటే వీళ్ళు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు సొంత బాబాయిని కూడా నరికి చంపుకున్నారు. ఈ రోజున ఎక్కడో ఒకవేళ తెలియని పరిస్థితుల్లోనో క్షణికావేశంలోనూ జరిగే నేరాలని శాంత స్వరూపుడైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారండి. నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దాడులు చేయమని తెలుగుదేశం కార్యకర్తలకు చెప్పరండి. ఆయన మేము ప్రతిపక్షంలో ఉండి మేము దాడులకు గురవుతున్నప్పుడు, హత్యా ప్రయత్నాలకు గురవుతున్నప్పుడు, తప్పుడు కేసులకు గురవుతున్నప్పుడు, సార్ మన గవర్నమెంట్ వస్తే మేము ప్రతీకారం తీర్చుకునే అవకాశం మాకు కావాలని మేము అడిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాతో మాట చెప్పారండి. ఆయన ఒక కథ చెప్పారు మాకు. ఒక స్వామీజీ ఆ శిష్యుడు కలిసి వెళ్తూ ఉంటే ఒక చిన్న కాలువలో ఒక తేలు కొట్టుకుపోతుందటండి. కొట్టుకుపోతుంటే దాన్ని చూసిన స్వామీజీ ఇమీడియట్గా ఆ తేలు ప్రాణాన్ని కాపాడడానికి ఆ తేలును పట్టుకున్నాడు చేత్తో. పట్టుకుని దాన్ని ఇలా ఒడ్డు మీద చేర్చేలోపే 10-15 సార్లు దాన్ని ముళ్ళు గుచ్చేసిందట ఆయనకి, స్వామీజీకి. అయినా కూడా స్వామీజీ ఆ తేలిని బయట విడిచిపెట్టాడు. అప్పుడు శిష్యుడు అడిగాడట, స్వామీజీ మీరేమో దాని ప్రాణం కాపాడదాం అనుకున్నారు, అది చూస్తే మిమ్మల్ని ముళ్ళు గుచ్చేస్తుంది కదా అంటే ఆయన మాట అన్నాడట, ముళ్ళు గుచ్చడం అనేది దాని నైజం, కాపాడడం అనేది మనిషిగా మన నైజం. దాని నైజం కరెక్ట్గానే చేసింది, మన పని కూడా మనం కరెక్ట్గా చేయాలి అని చెప్పారట. సేమ్ నాకు మా అందరికీ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే. వీళ్ళు నేరస్తులు, వైసీపీ వాళ్ళు నేరస్తులు కాబట్టి వాళ్ళు నేరాలే చేస్తారు, వాళ్ళు దాడులే చేస్తారు, వాళ్ళు హత్యలే చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీలో అందరూ నాయకులు ఉన్నారు, లీడర్ ఎప్పుడు కూడా ప్రజల కోసం ఎన్ని దాడులైనా తట్టుకుని ప్రజల కోసం పనిచేస్తాడు తప్ప తిరిగి దాడులు చేస్తే వాళ్ళకి మనం నేరస్తులు అవుతాం. కాబట్టి వాళ్ళు అలాంటి నేరస్తులు నేరాలు చేశారు కాబట్టే ఈ రోజున 11 సీట్లకి ప్రజలు వాళ్ళని పరిమితం చేశారు. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని చంపేద్దాం అనుకున్నారు, ఆయన మీద దాడులు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో ఆయన చంపేద్దామని ట్రై చేశారు. నారా లోకేష్ గారి మీద 1కి 10 సార్లు దాడులు చేపించారు, రాళ్ళు ఇచ్చి కొట్టించారు, ఆయన చంపుదామని ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి మీద, తల్లి లాంటి భువనేశ్వరమ్మ మీద ఎంత దారుణమైన నేరస్తులు. జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తుడు, అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో నేరస్తుడు, అతను ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈ అనంతబాబు అనేవాడు చంపేసి డెడ్ బాడీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అంబటరాంబాబు మంత్రి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. గోరంట్ల మాధవ్ ఎంపీ మహిళలతో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ దొరికేసి